నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో పార్టీల మధ్య పొలిటికల్ వార్ పీక్స్ కి చేరుకుంది. ఈసారి గెలుపు మాది అంటే మాది అని ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ప్రచారం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో సర్వే సంస్థలు సైతం తమ సత్తా ఏంటో చూపిస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో టఫ్ ఫైట్ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే ఉండనుంది. పలు సర్వేలు కూడా చెప్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది? ఈసారి గెలుపు ఏ పార్టీని వరిస్తోంది? బీజేపీ బలం బీఆర్ఎస్ నిజంగానే ప్లస్ కానుందా? ప్రజల నాడి ఏంటి అనే విషయాలను యోయో వ్యూలో తెలుసుకుందాం. తెలంగాణలో ఎన్నికల యుద్ధానికి సకల పక్షాలు సన్నద్ధమవుతున్నాయి. తమ బలాలు, బలహీనతలు బేరీజు వేసుకొని పార్టీలు ముందుకు కదులుతున్నాయి. అధికార బీఆర్ఎస్ మూడోసారి పాలనా పగ్గాలు చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నాలు సాగిస్తోంది. బీఆర్ఎస్ బలం అంతా కేసీఆరే. ఆయన మూడోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారనే ఏకైక ప్రచారాస్త్రాన్ని బీఆర్ఎస్ పార్టీలో ఇతర నాయకులు ఈ ఎన్నికలలో ఎక్కువగా ప్రయోగిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం తన ప్రాణాన్ని సైతం కూడా బలివ్వడానికి సిద్ధపడిన కేసీఆర్ని ముందు పెడితే తెలంగాణ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని కేటీఆర్, హరీష్ రావు లాంటి నాయకులంతా భావిస్తున్నారు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పథకాలను మరింత మెరుగైనవిగా మలిచి బీఆర్ఎస్ తమ ఎన్నికల ఎజెండాను ప్రజల ముందుంచింది. ఇదంతా ఎలా ఉన్నా ఇప్పటి వరకు వెల్లడైన సర్వేలు చెబుతున్నది ఒకటే: అధికార బీఆర్ఎస్ కు ప్రజల్లో వ్యతిరేకత చాలా మేరకు చోటు చేసుకుందనే సర్వేల మాట. అది ఈ ఎన్నికల్లో అధికార మార్పిడికి దోహదం చేసే స్థాయిలో ఉందా లేదా అనే మాట అలా ఉంచి, బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రావాలంటే ఈ వ్యతిరేకతను అధిగమించాల్సి ఉంది. అందుకే బీఆర్ఎస్ ఏ చిన్న ప్రయత్నమైనా కూడా వదలడం లేదు. నియోజకవర్గ స్థాయిలో వార్ రూమ్లు పెట్టి ప్రతి 100 మంది ఓటర్లకు ఒక పోల్ మేనేజర్ని పెట్టి ఎన్నికల ప్రచార రణరంగంలో సమస్త అస్త్రాలను వదులుతోంది. కానీ అంతటితో ఆగకుండా తమ పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేకతను ఎలా ఎదుర్కోవాలి, దాన్ని తమకు సానుకూలతగా ఎలా మలుచుకోవాలనే ప్రయత్నాలు బీఆర్ఎస్ ముల్లో మునిగిపోయింది. 2 సార్లు తమ పాలనను చూసిన ప్రజలు మూడోసారి మరొక పార్టీకి అధికారాన్ని కట్టబెట్టే అవకాశం ఉందేమో అన్న అనుమానం అధికార పార్టీ నేతలకు లేకపోలేదు. అందుకే ఈసారి తమ విజయం నల్లేరు మీద బండి నడక కాదని తెలుసుకొని అందరికంటే ముందుగా ఎన్నికల ప్రచార రంగంలోకి దూకారు. ఇదంతా ఒక ఎత్తు. బీఆర్ఎస్ కు తగ్గిన బలాన్ని మరో రకంగా పూడ్చుకునే అవకాశం చిక్కుతుంది. అదే ఈ ఎన్నికలలో ప్రజలు చూడబోయే అతి గొప్ప విచిత్రం కావచ్చు. మరో పార్టీ బలాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశాన్ని ఈ ఎన్నికలలో కాలం బీఆర్ఎస్ కు కల్పించిందని చెప్పడానికి అనేక సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే ఈసారి ఎన్నికలు చేసే మాయాజాలం కావచ్చు. తెలంగాణలో ముక్కోనపు పోటీ ఉంది. కానీ ప్రధాన పోటీ కాంగ్రెస్ పార్టీకి, అధికార బీఆర్ఎస్ పార్టీకి మధ్యనే ఉంటుందనే విషయం కూడా స్పష్టమైపోయింది. ఈ 2 పార్టీల ఓట్ల శాతంలో పెద్ద తేడా ఉండకపోవచ్చు. 1-2% ఓట్ షేరింగ్ షిఫ్ట్ అయితే సీట్లలో భారీ తేడా చోటు చేసుకుంటుంది. అదే ఒకరి విజయానికి మరొకరి పరాజయానికి కారణమవుతుంది. అధికార పార్టీకి వ్యతిరేకత ఏ స్థాయిలో ఉన్నది అనేది విషయం ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. కానీ సర్వేల ద్వారా మాత్రం బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయేంత మోతాదుల్లో ప్రజల్లో వ్యతిరేకత ఉందని తెలుస్తుంది. కానీ ఓట్ షేరింగ్లో పెద్ద తేడా ఎక్కడా కనబడడం లేదు. అంటే 1-2% అటు ఇటు తారుమారైతే జయాపజయాలు కూడా తారుమారైపోతాయి. ఇక్కడే ముక్కోనపు పోటీలో జరిగే విచిత్రాన్ని మనం చూసే అవకాశం ఉంది. బీజేపీ పార్టీ ఏ సర్వే ప్రకారం చూసినా 7-8 సీట్ల కంటే ఎక్కువగా తెచ్చుకునే అవకాశం కనిపించడం లేదు. అంటే చాలా నియోజకవర్గాల్లో ఆ పార్టీ 3వ స్థానంలో ఉండబోతుంది. కానీ ఆ పార్టీ చాలా చోట్ల బలమైన అభ్యర్థులను నిలబెడుతుంది. వారు విజేతలుగా నిలవకపోయినా ఓట్లు సంపాదించగలిగే సత్తా ఉన్నవారే. అంటే బీజేపీ సంపాదించే ఓట్లు అధికార పార్టీ వ్యతిరేక ఓట్లే. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, తాము గెలవలేకపోయినా అత్యధిక స్థానాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలను బీజేపీ గణనీయంగా దెబ్బతీసే అవకాశం ఉందని అర్థమవుతుంది. అధికార బీఆర్ఎస్ పార్టీకి తాము కోల్పోయిన బలాన్ని బీజేపీ ద్వారా మరో రూపంలో, మరో మార్గంలో తిరిగి పొందే అవకాశం దొరుకుతుంది. కేవలం 2 పార్టీలే పోటీలో ఉంటే ప్రజలు అటో ఇటో ఓటు వేస్తారు. మూడో పక్షం లేకపోతే అధికార పార్టీకి అనుకూల ఓటు, ప్రతిపక్ష పార్టీకి వ్యతిరేక ఓటు పడుతుంది. అనుకూలత బలంగా ఉంటే అధికార పార్టీ గెలుపు పొందుతుంది. వ్యతిరేకత బలంగా ఉంటే ప్రతిపక్షానికి మేలు జరుగుతుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అటు అధికార పార్టీని ఢీకొనాలి.
అదే సమయంలో బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కకుండా చేయగలగాలి. అసలు ప్రశ్న ఇదే. తాము అధికారంలోకి వస్తామని ముందు ఎంతో గొప్పలు చెప్పుకున్న బీజేపీ రాను రాను తెలంగాణలో హంగ్ రాబోతుందని ప్రచారం మొదలుపెట్టింది. హంగ్ వచ్చినా రాకపోయినా బీజేపీ బరిలో ఉన్న చోట పరాజయం పాలైన ఓటు శాతాన్ని కొంచెం అధికంగా సంపాదించుకోగలిగితే కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలవడం సాధ్యం కాదు. ఆ విధంగా బీజేపీ బలం తమ పార్టీ అభ్యర్థులకు ఉపయోగపడకపోయినా బీఆర్ఎస్ కు మాత్రం బాగా ఉపయోగపడుతుంది. ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఆయాచితంగా దక్కిన గొప్ప వరం బీజేపీ అనుకోవాలి. తెలంగాణలో హంగ్ వస్తే ఎవరికి మద్దతు ఇస్తారు అనేది ఎన్నికల అనంతరం తేలుతుంది. కానీ అధికార బీఆర్ఎస్ కు ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను కొద్దో గొప్ప తమ పార్టీ వైపు బీజేపీ లాగగలిగితే అది అధికార పార్టీకి నెత్తి మీద పాలు పోసినట్టే. బీజేపీ ఇప్పటికే తొలి జాబితా విడుదల చేసింది. అందులో నాయకులు చాలా మంది గట్టివారే ఉన్నారు. బీఆర్ఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడానికి 50 రోజుల ముందుగానే తన అభ్యర్థుల జాబితా మొత్తాన్ని ప్రకటించింది. దీనివల్ల అధికార పార్టీకి ఎంతవరకు మేలు జరుగుతుంది లేదా ఏమైనా ఎదురు దెబ్బతినే అవకాశం ఉందా అనేది ఎన్నికల అనంతరం మాత్రమే మనం తెలుసుకోగలం. కానీ అభ్యర్థుల ప్రకటనలో ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇంకా మల్లగుల్లాలు పడుతూనే ఉన్నారు. అభ్యర్థుల ప్రకటనలో మాత్రం అధికార పార్టీ అందరినీ మించి ముందుంది. ఇలా తమ అభ్యర్థులకు తాము చేసిన సంక్షేమ కార్యక్రమాలు పనులు ప్రజలకు వివరించి కొత్త పనులు మరిన్ని చేపట్టి వాటికి కావలసిన శాంక్షన్లను చేయించుకొని ప్రచారంలో ముందుండే అవకాశాన్ని అధికార పార్టీ కల్పించింది. అంతేకాదు ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలోనూ ఒక దశ ప్రచారాన్ని ముగించి బీఆర్ఎస్ ఈ విషయంలో కూడా కాంగ్రెస్ బీజేపీల కంటే చాలా ముందే ఉంది. తాము ముందు ఉన్న ఏ అవకాశాన్ని కూడా బీఆర్ఎస్ నాయకులు వదులుకోవటం లేదు. ఇలా తమ ప్రయత్నాల్లో ఎలాంటి లోపం లేకుండా చేసుకుంటూ పోతే అనుకోకుండా కలిసి వచ్చే అనుకూలాంశాలు కొన్ని తమను విజయ తీరాల వైపు తీసుకుపోవచ్చు. ఈ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ ఘనత తమ బలానిది కాకుండా బీజేపీ బలానది కూడా అయ్యే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా కనబడుతుంది. చూసారా, ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమీ చెప్పలేం. అధికార పార్టీకి ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ దాన్ని పూర్తిగా కైవసం చేసుకోలేని విషాద పరిణామాన్ని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఎదుర్కొంటుందా లేక ప్రభుత్వ వ్యతిరేకతను సంపూర్ణంగా తమ వైపే మలుచుకొని చాకచక్యాన్ని ప్రదర్శించి శక్తియుక్తుల్ని ప్రదర్శిస్తుందా అనేది ఎదురు చూడాల్సినటువంటి విషయం. ఏదేమైనప్పటికీ మన బలంతో కాకుండా ఒక్కోసారి ఎదుటివారి బలంతో కూడా మనమే గెలవచ్చు అని బీఆర్ఎస్ నిరూపించే అవకాశం ఈ ఎన్నికలలో లేకపోలేదు.